హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్శించుకుపోయేది తమిళనాడులోని చెన్నై మానగరంలో ఉండే ఒక అతి పురాతనమైన ఆలయం. దాదాపు 1300 సంవత్సరాలు పురాతనమైన ఆలయంగా తెలుస్తుంది. ఇక్కడున్న పరమేశ్వరుడిని ఔషధేశ్వరుడు, మరుంధీశ్వరుడు, వేదపురీశ్వరుడు, వాల్మీకీశ్వరుడు, అగస్తీశ్వరుడు అని వివిధ పేర్లలో పిలుస్తున్నారు. ఇక్కడ స్వామివారితో పాటు త్రిపురాసుందరిగా అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎంతో విశిష్టమైనది. ఇంకా ఇక్కడికి వచ్చి పరమేశ్వరుడిని వేడుకునే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జబ్బులన్నిటినీ కూడా పరమేశ్వరుడు నయం చేస్తున్నాడు. అందుకే తనని ఔషధేశ్వరుడుగా పిలుస్తున్నారు. మరి ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఇన్ని పేర్లు ఇక్కడ ఉన్న స్వామివారికి రావడానికి గల కారణాలు ఏంటి తెలుసుకుందామా? మరి ఇప్పుడు మనం చూస్తున్నదే గుడి యొక్క కోనేరు. యాక్చువల్గా అయితే ఈ గుడిలో 5 తీర్థాలు ఉన్నాయంటారు. వాటిల్లో 2 తీర్థాలు బావిలో, ఒక తీర్థం ఇప్పుడు అంతరించిపోయిందంట. ఇంకొన్న 2 తీర్థాల్లో ఒకటి గుడికి బయట కొంచెం దూరంలో, మరొకటి గుడి ప్రాంగణం లోపలే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నదైతే గుడికి బయట ఉన్న కోనేరు చాలా పెద్ద కోనేరు అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేయబడుతుంది కూడా. ఈ ఆలయానికి 2 వైపులా ద్వారం ఉంది. అంటే తూర్పు వైపు ఒకటి, పడమర వైపు ఒకటి. చెన్నైలో తిరువాన్మియూర్ అనే ప్రాంతంలోనే మనకి మరుంధీశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. మరుంధీశ్వరుడు అంటే మరుందు అంటే ఔషధం అని అర్థం. సో ఔషధీశ్వరుడు ఆలయం చెన్నై తిరువాన్మియూర్లో కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు తిరువాల్మీకియూర్ అని పిలిచేవారంట. ఒకప్పుడు దొంగగా ఉండి తను మనస్సు మారి ఇక్కడున్న పరమేశ్వరుడిని దర్శించుకుని తనకి సేవలు చేసి తన దగ్గర తపస్సు చేసి వాల్మీకి ముని మంచి దారిలో నడవడానికి కొనసాగించాడు. ఆ తర్వాతే తను రామాయణాన్ని రచించాడు అని కూడా చెప్తారు. అందుకే తను వచ్చి సేవ చేసిన ఈ ప్రాంతం తిరువాల్మీకియూర్గా పిలువబడేదంట. కాలంతో పాటు ఆ పేరు తిరువాల్మీకియూర్ అనేది తిరువాన్మియూర్గా ఇప్పుడు మారింది. దాదాపు 1 ఎకరం భూమి మీద ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఈ ఆలయంలో త్యాగరాజ మండపం ఇంకా మరుంధీశ్వర మండపం అని చెప్పి 2 మండపాలు ఉంటాయి. చూడ్డానికి కళ్ళు చాలవంటే అంత వైభవంగా కనిపిస్తాయి. 36 స్తంభాలతో వాటిల్లో ఉన్న శిల్పాలతో చాలా వైభవంగా కనిపిస్తుంది. త్యాగరాజ మండపంలో సోమస్కంద స్వరూపంలో పరమేశ్వరుడు కొలువై ఉంటాడు. ఇంకా పక్కనే ఒక సన్నిధిలో త్రిపురాసుందరి అమ్మవారు విడిగా కొలువై ఉంటారు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామికి విడిగా ఒక సన్నిధి ఉంది. ఇంకా విఘ్నేశ్వరుడికి కూడా విడిగా ఒక సన్నిధి ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ కోనేరు గుడి ప్రాకారం లోపల ఉన్న కోనేరు అన్నమాట. అండ్ వన్స్ మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యామంటే అయిన వెంటనే ఒక మండపం కనిపిస్తుంది. అంటే గుడి లోపలికి వెళ్ళే ఇన్నర్ లోపలి ప్రాకారం ఉంటుంది కదా, దాన్ని చేరుకునే ముందు ఇంకా బయట గోపురానికి మధ్యలో ఒక మండపం లాంటి నందవనం, ఈ కోనేరు ఇవన్నీ కనిపిస్తాయి. వీటి దగ్గర ఒక మండపం ఉంటుంది భక్తులు కూర్చోవడానికి కానీ కాసేపు అలా అలసట తీర్చుకోవడానికి. ఆ మండపం యొక్క పై టాప్ మొత్తం చూసారంటే మొత్తం కూడా పెయింటింగ్స్తో ఉంటుంది. అంటే గుడిలో ఉన్న స్వామివారి యొక్క సన్నిధులు అంటే మరుంధీశ్వర ప్రాంగణం, త్రిపురాసుందరి అమ్మవారి యొక్క సన్నిధి, సుబ్రహ్మణ్య స్వామి ఇంకా విఘ్నేశ్వరుడి యొక్క సన్నిధి, అంతేకాకుండా ఉత్సవమూర్తుడి యొక్క కళ్యాణ మండపం, ఉత్సవ మండపం ఇవన్నీ కలిసినట్టు, ఇంకా శివపార్వతుల యొక్క కళ్యాణ వేదిక జరిగిన ఆ సిచ్యువేషన్, వీటన్నిటినీ కూడా పెయింటింగ్స్ రూపంలో మనం ఈ పైన చూడగలుగుతాం. ఇంకా కామధేనువు, ఇంకా ఈ ఆలయ చరిత్రకి సంబంధించిన వివిధ ఘట్టాల్లో జరిగిన వివిధ సినారియోస్ ఇవన్నీ కూడా పెయింటింగ్ రూపంలో ఆ ఎంట్రన్స్ మండపంలో టాప్లో కనిపిస్తుంది. శివ ఆలయం అంటే ప్రతిరోజు కూడా వైభవం అనే అర్థం. సో మేము ఈ ఆలయం విజిట్ చేసిన రోజైతే త్రయోదశి. నార్మల్గానే పరమేశ్వరుడికి అభిషేక పూజలు ఆరాధనలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా త్రయోదశి నాడు అసలు చెప్పాలా. సో త్రయోదశి గడియల రోజు శివ దర్శనం చేసుకునే వారికన్నా కూడా అప్పుడు ఏదైనా మంచి పని చేస్తే దాని యొక్క ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని చెప్పి భావించి ప్రసాదాలు పంచడం, ఇంకా నలగరికి దాన ధర్మాలు చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ చాలా మంది చేస్తుంటారు. ప్రతి శివాలయంలో కూడా త్రయోదశి గడియలప్పుడు మీరు ఇది గమనించగలుగుతారు.
ఇంకా ఆ త్రయోదశి ప్రదోష సమయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు ఆరాధనలు ఉంటాయి. ఇంకా భక్తుల రద్దీ కూడా ప్రతి శివాలయంలోనూ ఈ ప్రదోష నాడు ఎక్కువగానే ఉంటుంది. శివరాత్రి ఎంత ప్రాముఖ్యత ఉందో అదేలా ప్రదోషం కూడా శివాలయాల్లో చాలా వైభవంగా జరిపిస్తారు. దేవారం అనే గ్రంథంలో పాటని పొందిన క్షేత్రాల్లో ఈ మరుండీశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. అండ్ తమిళ కవులైన తిరుజ్ఞాన సంబంధ తిరునావుక్కరసర్ వీళ్ళిద్దరూ ఈ ఆలయం గురించి పాడిన పాటల్ని మనం అస్సలు మర్చిపోలేము. అంతేకాకుండా అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి ఎన్నో కీర్తనలు కూడా ఈ ఆలయంలో పాడినట్టుగా తెలుస్తోంది. ఇంకా రాయితో చెక్కబడిన ఇన్స్క్రిప్షన్స్ కూడా ఈ ఆలయంలో చాలా చూశారంట. వాటిల్లో ఈ ఆలయం 11వ శతాబ్దంలో చేరినట్టుగాను తెలుస్తుంది. అంతేకాకుండా చెన్నైలో ఉండే కపాలీశ్వర స్వామి, విరూపాక్షేశ్వర స్వామి ఆలయాల్లో ఉండే ఆ ఇన్స్క్రిప్షన్స్లో కూడా ఈ తిరువాన్మూరులో ఉండే మరుండీశ్వర స్వామి ఆలయం గురించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయంట. ఒకప్పుడు ఈ ఆలయాన్ని అస్సలు పట్టించుకునేవారే లేకుండా ఉన్నప్పటికీ 1913 నుంచి ఇంకా లేటర్ 1970sలో ఈ ఆలయానికి మళ్ళీ వైభవం వచ్చింది. కుంభాభిషేకం ఇవన్నీ జరిపించి ఈ ఆలయం ఇప్పుడైతే ఫుల్లీ ఫంక్షనల్గా ఉందని చెప్పాలి. గర్భగుడిలో ఉండే మరుండీశ్వర స్వామి దాదాపు 1 లేదా 1.5 అడుగు ఎత్తుంటాడు. ఇంకా స్వయంభూమూర్తిగా చెప్తారు. అండ్ స్వామివారిని ఔషధేశ్వరుడు లేదా మరుండీశ్వరుడు అని పిలవడానికి కారణమైతే తానే స్వయంగా అగస్త్య మునివారికి ఔషధాల గురించి ఉపదేశం చేశారంట ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకే స్వామివారికి ఔషధేశ్వరుడిగా పేరొచ్చినట్టుగా తెలుస్తోంది. స్వామివారి యొక్క అభిషేక పాలు వీటిని స్వీకరించే వాళ్ళకి ఎటువంటి జబ్బులున్నా నయమవుతాయి అనేది కూడా భక్తుల మధ్య ఉన్న తీవ్ర నమ్మకం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఈ ఆలయం యొక్క స్థల వృక్షం జమ్మి చెట్టే ఈ ఆలయం యొక్క స్థల వృక్షం. ఇంకా స్థల వృక్షానికి పక్కనే నాగదేవతల యొక్క సన్నిధి కనిపిస్తుంది. ఇంకా నాగదేవతల యొక్క సన్నిధి స్థల వృక్షంకి పక్కనే మనకి మారేడు చెట్టు యొక్క ప్రాంగణం కనిపిస్తుంది. అండ్ చాలా మంది మారేడు చెట్టుకి ఊయలు కట్టడం, ఇంకా పసుపు తాడు కట్టడం ఇటువంటివి చేయడం కూడా ఎక్కువగా గమనించగలుగుతాం. వాల్మీకి ముని ఒక దొంగ అయినప్పటికీ తను మళ్ళీ తన మనసు మార్చుకుని మంచి మార్గంలో నడిచాడు కాబట్టి అండ్ తను ఇక్కడికి వచ్చి స్వామివారి సేవలో లీనం చేసుకున్నాడు తన్ని కాబట్టి ఇక్కడున్న స్వామివారిని వాల్మీకి నాథుడు అని కూడా పిలుస్తారు. ఇంకా మహామండపంలో మరుండీశ్వర స్వామి యొక్క గర్భగుడి దర్శనం అయిన తర్వాత లోపల మనం 63 నాయన్మార్లని దర్శించుకోగలుగుతాము. అండ్ వాళ్ళతో పాటు నటరాజస్వామి, శివగామ సుందరి, మాణిక్య వాసగర్ వీళ్ళందరినీ కూడా దర్శించుకోగలుగుతాము. అంతేకాకుండా ఈ ఆలయంలో 108 శివలింగాలతో పాటు పంచభూత శివలింగాల్ని కూడా ఒకే చోట దర్శించుకోగలుగుతాం. ఇంకా ఈ ఆలయానికి సంబంధించి 5 తీర్థాలు ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఒకటి జన్మనాశిని, ఒకటి కామనాశిని, ఒకటి పాపనాశిని, ఒకటి జ్ఞానదాయిని, మరొకటి మోక్షదాయిని. జ్ఞానదాయిని అనే తీర్థం ఇప్పుడైతే అంతరించిపోయింది లేదంట. కామనాశిని ఇంకా మోక్షదాయిని బాయి రూపంలో ఉన్నాయి ఇప్పటికీ. ఇంకా జన్మనాశిని ఇక్కడ గుడి లోపల ప్రాకారం లోపల ఒక చిన్న కోనేరు చూసాం కదా అది. ఇంకా పాపనాశిని అనేది గుడికి బయట మనం ఒక పెద్ద కోనేరు చూసాం కదా అది. అండ్ మీకు గుడి మొత్తం ఎంత స్పేషియస్గా ఉందో కనిపిస్తుంది కదా. ఒక్కొక్క సన్నిధికి ఒక్కొక్క ప్రాంగణానికి ఎంతో డిస్టెన్స్ స్పేస్ బాగా ఫ్రీగా ఇచ్చారు. ఇంకా గుడి మొత్తం కూడా చెట్లు ఇంకా చిన్న చిన్న మొక్కలు వీటిని ఎక్కువగా చూడగలుగుతాము. ఇంకా ఈ గుడిలో పరమేశ్వరుని 3 స్వరూపాల్లో దర్శించుకోగలుగుతాం. త్యాగరాజ మండపంలో త్యాగరాజుడిగాను, ఇంకా గర్భగుడిలో మరుండీశ్వరుడిగాను, ఇంకా నటరాజస్వామిగాను దర్శించుకోగలుగుతాం. గుడిలో ప్రతిరోజు వైభవం, ఇంకా వైభవాలు ఎంత ఘనంగా జరిపిస్తారో ఊహించుకోండి. శివరాత్రి,
కందషష్ఠి, వినాయక చవితి ఇటువంటివి కానీ, ఇంకా బ్రహ్మోత్సవాలు ఇటువంటి సమయాల్లో కానీ, కృత్తికా నక్షత్రం ఆ సమయంలో కానీ, ఇంకా సంకటహర చతుర్థి, త్రయోదశి ఇటువంటి సమయాల్లో కానీ చాలా వైభవంగా పూజలు జరిపిస్తారు. పరమేశ్వరుని తలుచుకున్నా చాలు ఇట్లే వరాలనిచ్చేస్తాడు. మరి ఇక్కడ ఔషధేశ్వరుడుగా ఉన్నాడు. సో ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా వాటి నుంచి బయటపడే మార్గాన్ని తప్పకుండా తను చూపిస్తాడు. ఇంకా చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని చెప్పిన వారు కూడా ఉన్నారు. అసలు ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే ఆ పీస్ అనేది లభిస్తుంది. అదే అన్ని ఔషధాలకి దాటిన ఒక అమూల్యమైన ఔషధమేమో అనుకుంటా. విభూది, నీరు ఇంకా పాలు వీటిని కలిపి ప్రసాదంగా ఇస్తారు. అదే ఇక్కడ ఈ గుడిలో ఇచ్చే ప్రసాదం, అదే ఔషధం అంటారు. కామధేనువు ఇక్కడున్న పరమేశ్వరుడి మీద పాలు విడిచిపెట్టడం అనేది జరిగింది. కాబట్టే ఇక్కడున్న పరమేశ్వరుడిని పాల్వన్న నాథుడు అని కూడా అంటారు. పాల్వన్న అంటే పాలు లాంటి స్వచ్ఛమైన రంగున్న పరమేశ్వరుడు అని అర్థం. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, మరుంధీశ్వరుడు, ఔషధీశ్వరుడు తెల్ల రంగులో ఉంటాడు. ఇంకా తనని ఎవరు కూడా తాకి పూజ చేయరంట. తీండా తిరుమేని అంటారు. అగస్త్య మునికి పరమేశ్వరుడు తన యొక్క కళ్యాణ స్వరూపంలో, అంటే తనకి కళ్యాణం జరిగిన ఆ రూపంలో దర్శనం ఇచ్చింది ఈ ఆలయంలో ఉన్న జమ్మి చెట్టు దగ్గరే. అందుకే జమ్మి చెట్టు ఈ ఆలయ స్థల వృక్షం అయింది అంటారు. ఇంకా పరమేశ్వరుడిని అగస్తీశ్వరుడుగాను పిలుస్తారు. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదే గణపతి యొక్క సన్నిధి. అండ్ గణపతి యొక్క సన్నిధికి పక్కనే తన యొక్క సోదరుడైన సుబ్రహ్మణ్య స్వామి యొక్క సన్నిధి కూడా కనిపిస్తుంది. అండ్ సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేతంగా మనకి దర్శనమిస్తాడు. సో ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడిని, తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళబోతున్నాం. వాల్మీకి ముని ఒక పున్నమి నాడు ఇక్కడే మోక్షాన్ని పొందాడంట. అలా తను మోక్షం పొందిన తర్వాత పరమేశ్వరుడు తాండవం చేశాడంట. దాన్ని కూడా మనం ఎంట్రన్స్లో ఒక మండపంలో ఉన్న పెయింటింగ్స్లో చూసి తెలుసుకోగలుగుతాం. వేదాలు ఇంకా దేవదేవతలందరూ కూడా ఇక్కడున్న మరుంధీశ్వరుడిని, ఔషధేశ్వరుడిని దర్శించుకున్న కారణంగా ఇక్కడున్న స్వామివారిని వేదపురీశ్వరుడుగాను పిలుస్తారు. ఈ ఆలయ స్థల వృక్షమైన జమ్మి చెట్టు దగ్గరే మార్కండేయ మహర్షికి పరమేశ్వరుడు దర్శనమిచ్చినట్టుగా కూడా చెప్తారు. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, రాముల వారు, సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా ఇక్కడున్న పరమేశ్వరుడిని దర్శించుకున్నవారే అంట. ఇంకా చోళ రాజైన రాజేంద్రుడు కూడా ఈ ఆలయాన్ని వీక్షించి స్వామివారిని దర్శించుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పయ్య దీక్షితుడు అని చెప్పి ఒక ముని అప్పట్లో ఉండేవారంట. తను ఓసారి ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనాన్ని పొందాలని చూసినప్పుడు వరదల్లో స్వామివారి యొక్క మొహం కనపడలేదంట. తన కోసం స్వామివారు పడమర వైపు చూసినట్టుగా తిరిగి దర్శనమిచ్చాడంట. అందువల్లే మిగతా అన్ని సన్నదుల్లో అమ్మవారు కానీ ఇంకా విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ వేరే వైపుగా తిరిగి ఉంటే స్వామివారు మాత్రం పడమర వైపుగా తిరిగి ఉండడానికి కారణం ఇదే అని చెప్తున్నారు. ఇంకా వీరబాహు, అరుణగిరినాథుడు, దక్షిణామూర్తి, బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, దుర్గాదేవి, గజలక్ష్మి అమ్మవారు, 108 లింగాలు, 63 నాయన్మార్లు, కేదారీశ్వరుడు, జంబుకేశ్వరుడు, రామనాథుడు, అరుణాచలేశ్వరుడు, ఉన్నామలై అమ్మవారు, సుందరేశ్వరుడు, కాలభైరవుడు వీళ్ళందరినీ కూడా మనం గుడి ప్రాకారం లోపల దర్శించుకోగలుగుతాం. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నదైతే సర్వేశ్వరుడు ఇంకా నరసింహస్వామి. సో ఒకే స్తంభంలో ఒకవైపు సర్వేశ్వరుడు, మరోవైపు నరసింహస్వామి ఉంటారు. అండ్ ఇదైతే త్రిపురా సుందరి అమ్మవారి యొక్క సన్నిధిలో కనిపిస్తుంది. త్రిపురా సుందరి అమ్మవారి పాదాల దగ్గర శ్రీచక్రాన్ని కూడా మనం దర్శించుకోగలుగుతాం.
ఇప్పుడైతే త్రయోదశి వేడుకలు స్వామివారి అమ్మవారి ఉత్సవం ఊరేగింపు జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నదే త్యాగరాజస్వామి మండపం. అండ్ ఇదైతే విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, నేరుగా ఉన్నది త్రిపుర సుందరి అమ్మవారి సన్నిధి. కామధేనువు ఒకసారి తన పవర్స్ అన్ని కోల్పోయిన తర్వాత ఇక్కడికి వచ్చి స్వామివారి మీద పాల్ని ఒలికించిన తర్వాతే మళ్ళీ కామధేనువు పాత వైభవాన్ని అందుకుందని చెప్తారు. అప్పుడు భయంతో అలా వెళ్తున్నప్పుడు స్వామివారి మీద కామధేనువు యొక్క పాదాలు పడినట్టుగా తెలుస్తాయి. సో ఇప్పటికీ కూడా ఈ ఆలయంలో ఉండే ఔషధేశ్వరుడి మీద కామధేనువు యొక్క ఆ పాదపు అచ్చులు కనిపిస్తాయని చెప్తారు. మీరు తిరువాన్మియూర్ని చేరుకున్న తర్వాత ఆ బస్ డిపో నుంచి మ్యాక్సిమం ఒక 400 మీటర్స్లోనే మనకి గుడి అనేది కనిపిస్తుంది. అండ్ వన్స్ గుడిలోకి ఎంటర్ అయిన తర్వాత ట్రాఫిక్ కానీ సౌండ్ కానీ ఏది మనకు వినిపించదు. మొత్తం కూడా చాలా కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. సో గుడిలో దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది. సో అస్సలు మనకి టైం పోయేది కూడా తెలియదు, అంత బాగా అంత రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా ఉత్సవమూర్తిని అలా గుడిలో ప్రాకారం మొత్తం ఊరేగిస్తుంటే చూడ్డానికి కళ్ళు సరిపోవంతే. అండ్ గుడి అయితే చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. గుడిలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ రెస్టారెంట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే త్యాగరాజ మండపం. అండ్ ఇక్కడైతే ఆ స్తంభాల్లో ఉన్న శిల్పాలు చూడ్డానికి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి. ఇంకా సోమస్కంద స్వరూపంలో పరమేశ్వరుడి యొక్క దర్శనం కూడా మనం ఇక్కడ పొందొచ్చు. అండ్ ఈ మండపాన్ని దాటుకుని వెళ్తే నెక్స్ట్ మనకు కనిపించేది మరుందేశ్వర స్వామి యొక్క సన్నిధి. సో నేరుగా నటరాజస్వామి యొక్క దర్శనం లభిస్తుంది. అండ్ మరుందేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే మార్గం ఇది, లోపలికి వెళ్ళే మార్గం నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ మనం ప్రాకారంలో నచ్చినట్లయితే మనకి గోశాల కనిపిస్తుంది. చాలా గోవులు ఉన్నాయి. అండ్ ఇక్కడే వాటికి ఆహారం కూడా విక్రయం చేస్తున్నారు. వాటిని కొని చాలా మంది తినిపించడం మనం చూడగలుగుతాం. అండ్ నెక్స్ట్ మనకు కనిపించేది ఆలయం యొక్క ధ్వజస్తంభం. అండ్ ఇక్కడే ఔషధేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ కూడా మనకు కనిపిస్తుంది. అండ్ గుడి ప్రాకారంలో అక్కడక్కడ నాగదేవతల యొక్క సన్నిధి ఉంటుంది. చాలామంది అక్కడ ప్రత్యేకంగా దీపాలు పెట్టడం, పూజలు చేయడం గమనించగలుగుతాం.
అండ్ ధ్వజస్తంభానికి చాలా సమీపంలో ఇక్కడ దీపాలు పెట్టడానికని ప్రత్యేకంగా చోటు ఉంటుంది. ప్రదోష గడియలప్పుడు చాలామంది ఇక్కడ దీపాలు పెట్టడం గమనించగలుగుతాం. ఇంకా చాలామంది ధ్వజస్తంభం దగ్గర కానీ లేదా అమ్మవారి ప్రాంగణం దగ్గర, స్వామివారి ప్రాంగణం దగ్గర దీపాలు పెట్టడం కూడా గమనించగలుగుతాం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్యూ లైనే మౌండేశ్వర స్వామి సన్నిధి చేరుకోవడానికి ఉన్న క్యూ లైన్. సో ఇక్కడ ప్రత్యేకంగా 20 రూపీస్ టికెట్ అని ఉంటుంది, ప్లస్ ఫ్రీ దర్శనం ఉంటుంది. మోస్ట్లీ ఫ్రీ దర్శనంలోనే మనకి ఒక 10 to 15 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. మనకి ఏ అభిషేకం అలంకరణ బ్రేక్ లేకుండా మనం దర్శించుకున్నట్లయితే. సో మీకు ఏది ఫీజిబుల్లో అండ్ మీ టైం బట్టి మీరు ఏ ఫ్రీ దర్శనం వెళ్ళాలా లేదా స్పెషల్ దర్శనం వెళ్ళాలా అని చెప్పి డిసైడ్ చేసుకోవచ్చు. సో పరమేశ్వరుడు ఉంటే నందీశ్వరుడు ఉంటాడు. సో నందీశ్వర దర్శనం అయిన తర్వాతే మనకి పరమేశ్వర దర్శనం జరుగుతుంది. సో మాకైతే ఈ ఆలయ దర్శనం చాలా పీస్ఫుల్గా, కామ్గా జరిగింది. అండ్ మేము చెందిన ఆ అనుభూతి మీతో షేర్ చేసుకోవడం కోసమే ఇవాళ ఈ వీడియో. అండ్ దర్శనం అయిన తర్వాత గుడి ప్రాకారంలో 3 వినాయకుల యొక్క సన్నిధి ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవడం మర్చిపోకండి. అండ్ ఆ పక్కనే వేద పాఠశాల అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మహా పెరియవాన్ దర్శనం ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయడం అస్సలు మరవకండి. మేము వీడియో ఇలా వేస్తే మీకు నోటిఫికేషన్స్ అలా వచ్చేస్తాయి.